సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి మీ పేరు? ఆనంద్, చెప్పండి సార్ ఇక్కడ ఉన్నారు. మీ డౌట్స్ ఏంటి బ్యాంకింగ్ సెక్టర్లో? మీరు కొంచెం ఒక్కసారి మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడరా, నా వాయిస్ రీసౌండ్ వస్తుంది. డిగ్రీ ప్రిపేర్ అవుతున్నాను, ఫైనల్ ఇయర్ డిగ్రీ ఓకే, డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నారు. సో మీరు 2000 బ్యాంకింగ్ సెక్టార్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది. ప్రిపరేషన్ సో ఆనంద్ గారు, మీకు కంగ్రాచులేషన్స్. బ్యాంకింగ్ రంగంలోకి ఉద్యోగం కావాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు 2026 అంటే వచ్చే సంవత్సరం డిగ్రీ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్ ఇయర్ ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఈ సీజన్కి సాధారణంగా నోటిఫికేషన్లు అన్నీ కూడా జూన్, జూలై, ఆగస్టులో వస్తాయి. మళ్ళీ ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఏప్రిల్ 1 కల్లా రిజల్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. సో మన బ్యాంకింగ్ రంగంలో ఏప్రిల్ 1 అంటే చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే ఆ రోజు ఐబీపీఎస్ వాళ్ళు ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ అయితే మీ డిగ్రీ అయిపోయిన తర్వాత రాసేటువంటి మొదటి ఎగ్జామ్స్లోనే మీరు సక్సెస్ కావడానికి వీలుంటుంది. రోజుకి ఒక 2 గంటలు మీరు పెట్టుకోండి. రోజుకి 2 గంటలు కనుక మీరు ఈ కెరీర్ సెటిల్ కావాలి, ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని కనుక అనుకుని ఆ 2 గంటలు మీరు చక్కగా వినియోగించుకుంటే 4 సబ్జెక్టులకి మీరు అది బ్రేక్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్కి, రీజనింగ్కి, ఇంగ్లీష్కి, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి. మీకు ప్రిపరేషన్ అన్నది నల్లేరు మీద నలకడలాగా అంటే చాలా స్మూత్గా అయిపోతుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకే, దీనికి పెద్ద పెద్ద గ్రూప్ ప్రిపరేషన్లు, పెద్ద పెద్ద కోచింగ్లు కూడా మీకు అవసరం లేదు. ఒక పర్సనల్ మెంటార్ని, బాగా మీ వెల్ విషర్ని, మీకన్నా పెద్దవాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి రోజు రిపోర్ట్ చేస్తూ ఉండండి. దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇది ఈ ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి మీ కృషి అన్నది కన్సిస్టెంట్గా ఉండాలి. మీరు ఎప్పుడైనా ఒక మధ్యలో 1 వీక్ బ్రేక్ తీసుకుంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్, ఆ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. బ్యాంక్ ఎగ్జామ్లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కమ్ వాట్ మే, మీ ఇంట్లో ఒక పెళ్ళి ఉన్నా, వేరే ఫంక్షన్ ఉన్నా సరే, మీ ప్రిపరేషన్ 2 గంటలు మాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రిపేర్ అవ్వండి. సూపర్ సార్, సూపర్, చాలా బాగా చెప్పారు. సో పిల్లలందరికీ కూడా ఈ విషయంలో చాలా క్లారిటీ వస్తుంది.